మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ని నిన్న అత్యంత సాహసంగా కూడా పట్టుకున్నటువంటి వ్యక్తులు వీరే. ఎందుకంటే నిన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అతని వద్ద గన్నులున్నా కూడా భయపడకుండా అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఎగ్జాక్ట్గా నిన్న ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి. సార్ ఏంటి సార్ నిన్న ఏం జరిగింది, ఏ సమయంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మేము రెగ్యులర్గా వాని కోసం మేము 1 వీక్ నుంచి ప్రతి ఏరియాలో మనం గచ్చిబౌలి మాదాపూర్ ఏరియాలో తిరుగుతూ అన్ని పబ్బుల్ని అలర్ట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ తీసుకుని తిరుగుతున్నాము. మేము అదే క్రమంలో అదే ఏరియాలో ఉన్నాం. మేము ఆ రోజు సాటర్డే కాబట్టి పక్కా వస్తాడని పక్కా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే లావేస్గా వాడు బాగా డబ్బులు చేతిలో ఉన్నాయి, ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు, పక్కా పబ్లోకి వస్తాడు అని మాకు నమ్మకం, గ్యారంటీగా వస్తాడని. కొంచెం ఇంతకుముందు కూడా అట్లనే తిరిగిండని తెలిసి మేము టీం తీసుకొని సారు పంపించేసాం, టీంలో డివైడ్ చేసి పంపిస్తే మేము అక్కడ అదే ఏరియాలో వండుకుంటుంటే అక్కడ లోపల మేము పక్క సైడ్ ఉంటుంటే వాడు లోపలికి వెళ్తుంటే మనకు వాడని కొంచెం డౌట్గా, అంటే చేంజ్ అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది. ఒక 6-5 years క్రితం ఇంత ఎట్లుండే ఇప్పటికి చేంజ్ అయితే మేము డౌట్ తోటి దగ్గర తీసుకున్నాం. అవన్నీ ఫేస్ కొంచెం దగ్గర తీసుకొని మామూలుగా ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. అంతలోకి వాడికి డౌట్ వచ్చింది, మేము పోలీస్ అని మేము చేతులు అప్పటికే పట్టుకున్నాం. డౌట్ వచ్చి వాడు ఇట్లా చేయి ఉన్నది అని తీసి ఎమ్మటే ఫైర్ స్టార్ట్ చేసాడు. మేము ఆయన వదిలిపెట్టలేదు. కింద మేము చేతులు గట్టి పట్టుకోవడం వల్ల కింద రౌండ్ బుల్లెట్ కాళ్ళకి వెళ్ళిపోయింది ఒక అతనికి. ఆయన మేము ఇక భయపడలేదు, ఎందుకంటే అది వాడు వదిలిపెడితే వాడు అందరిని కాల్చేస్తాడు. ఇక భయపడకుండా ఇద్దరం 1 side కట్టి కింద పడేసి వాని గ్రిప్లోకి తీసుకోవడం జరిగింది. ఎట్లా మిమ్మల్ని చూడగానే అనుమానాస్పదంగా కనపడ్డా, పారిపోవడానికి అని ప్రయత్నించాడా, లేకపోతే చూడగానే గన్ను తీసాడా? చూడగానే గన్ తీయలేదు. మేము అన్ని మాట్లాడుకుంటూ వాని అంటే జస్ట్ ఎగ్జామిన్ మేము ఐడెంటిఫై చేశాము, వాడు ఐడెంటిఫై చేయలేదు. అంతలోపల మేము పట్టుకొని తీసుకెళ్తుండగా వాడు ఫైర్ చేసిండు. ఫైర్ చేయి కింది కుట్టాము, ఫైర్ చేసిండు. ఆ తర్వాత పట్టుకొని వాని అంత తీసి కింద ఎత్తేసేసి పైన కూర్చొని వాని మొత్తం అదుపులోకి తీసుకున్నాం మేము. బౌన్సర్స్ అంత లోపలనే ఇంకా బౌన్సర్స్ వాళ్ళు కొద్దిగా భయపడతారు. ఇప్పుడు ఎవరైనా అని ఫైర్ అయిందంటే ఎవరైనా భయపడతారు. ఎంత పెద్ద బౌన్సర్ ఉండని, ఎంత పెద్ద బాడీ బిల్డర్ ఉండని భయపడతారు. వాళ్ళు ఫైర్ అయిన తర్వాత మళ్ళీ మేము పట్టుకొని కింద వేసిన తర్వాత వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు మాకు సాయం చేసిండ్రు. పబ్ వాళ్ళు బౌన్సర్స్ అందరు సాయం చేసిండ్రు. ఇమీడియట్లీ మా వెంకటరెడ్డిని కాంటినెంటల్కి షిఫ్ట్ చేసాం. మేము షిఫ్ట్ చేసేసి మేమందరం ఇంకా మా ఆఫీసర్స్ అందరూ వచ్చేసిండ్రు. ఆ తర్వాత ఇంకా ఫర్దర్ ఇంట్రాక్షన్ నడుస్తుంది. ఇట్లా బౌన్సర్లకి ఏమంట్లాంటివి వాళ్ళకే బౌన్సర్స్కి ఎటువంటి అపాయం కాలేదు. మినిమం ఎవరికి ఏమీ కాలేదు. బౌన్సర్స్ ఎవరు లేరు ఆ టైంలో మా దగ్గరలో. అంటే రెగ్యులర్గా ప్రిజంకి వచ్చేవాడా సార్? ఎట్లా మాకు వాడు లావేస్గా తిరుగుతాడని తెలుసు కన్ఫామ్గా. మేము ఇంతకుముందు కూడా వాని గురించి ఎంక్వైరీ చేసినాము. చేస్తే వాడు రిచ్ లైఫ్కి అలవాటు పడిపోయాడు. డబ్బులు చేతిలో ఉన్నాయి, రిచ్ లైఫ్ అయిపోయాడు. మ్యాక్సిమము మంచి పబ్బులలో తిరుగుతారంటే మాకు ఇంతకుముందు సీనియర్స్ని కూడా మా ఆఫీసర్లు ఉన్నారు కదా, సీనియర్ ఆఫీసర్స్ సార్ వాళ్ళు, శశాంకర్ రెడ్డి సార్ వాళ్ళు వీళ్ళు చెప్పారు, గైడ్లైన్స్ ఇచ్చారనమాట. మ్యాక్సిమం ఈ ఏరియాలో మీరు తిరగండి అని చెప్పిన మా ఇన్స్పెక్టర్ సార్ వీళ్ళందరికీ ఐడియా ఉన్నదన్నమాట వాని గురించి. అయితే మేము అదే ఆ ఏరియాలో తిరుగుకుంటూ మేము ఉన్నాము. అప్పుడు వానికి కన్ఫామ్గా సాటర్డే, మేము అనుకున్న సాటర్డే, సండే, ఫ్రైడే ఏదో ఒక రోజు ఆ రోజు మాకు టచ్ కావడం జరిగింది. మేము ఎందుకు వానికి కొంచెం షాష్ ఇచ్చిన చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాదం అవుతూనే మేము ఎవరికైనా, ఎందుకంటే నిన్న చాలామంది వచ్చారు అక్కడికి, ఫుల్ ఉన్నది, పబ్లిక్ చాలా ఉంది. మేము అందుకోసం పబ్లిక్లో కాకుండా సైడ్కి ఇట్లా తీసుకుపోతున్నాం, లెఫ్ట్ సైడ్కి పబ్లిక్ నుంచి దూరం చేస్తున్నాం అన్నమాట. అంతలోకి మనకి డౌట్ వచ్చేసింది, వీళ్ళు 100% పోలీసు క్రైమ్ వాళ్ళు అనుకుంటూ వాడు ఎమ్మటే మేము ఒక వెపనే ఉందనుకున్నాం, పట్టుకుని సేవ్ పెట్టేసుకున్నాను, నేను వదలలేదు వాళ్ళకి. తర్వాత ఇక్కడ ఇంకొక వెపన్ ఉంది, దీంతో ఫైర్ చేసిండు. కిందికి చేతులు 2 కిందికి ఒత్తి పెట్టేసాను. ఒత్తి పెట్టడం వల్ల వాడు కిందికి ఫైర్ పోయింది, బుల్లెట్ కిందికి పోయింది, పైకి రాలేదు. అట్లా ఎమ్మటే పడేసాను, కింద పడేసి పుచ్చుకొని అందరినీ గ్యాదర్ చేసుకొని. ఎంతమంది వెళ్ళారు సార్ మీ కొలీగ్స్ అంతా? వాళ్ళ పేరు? 4 వెళ్ళినాము. ఒక 4 ముందున్నాము. ఇంకొక టీం ఏమో అవుట్స్కర్ట్స్లో ఉన్నది. వెంకటరెడ్డి, వీరస్వామి, ప్రదీప్, వైదు, మన ప్రకాష్, అశోక్, వీళ్ళంతా 2 టీములుగా చేసి ఏరియాలో తిరుగుతున్నాం. ఓకే. సో ఇది 2 టీములుగా తిరిగి వాళ్ళు దాదాపు వారం రోజుల పాటు కూడా శ్రమిస్తే అతన్ని గుర్తుపట్టేటప్పుడు అతనికి డౌట్ వచ్చి తన వద్ద ఉన్నటువంటి గన్నులు తీసి కాల్చాడనేసి కూడా అక్కడ ప్రత్యక్షంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు మనతో చెప్తున్నారు.